Hi everyone, welcome back to Physics in Digital channel. First of all, sorry for the delay. సో వీడియో అప్లోడ్ చేసిన తర్వాత ఆఫ్టర్ కంప్లీషన్ ఆఫ్ 3 days ఈ వీడియో చేయడం జరుగుతుంది. సో నెక్స్ట్ టైం నుంచి ఇలా జరగదు. డే బై డే లేదా డైలీ కంటిన్యూగా వన్ వీడియో అప్లోడ్ అవుతూ ఉంటుంది. సో సారీ ఫర్ ద ఇన్కన్వీనియన్స్. సో లెట్స్ స్టార్ట్ అవర్ క్లాస్. సో లాస్ట్ క్లాస్లో మనము ఏమేమి నేర్చుకున్నామంటే రే డయాగ్రామ్స్ రిప్రజెంటేషన్ ఆన్ కర్వ్డ్ మిర్రర్స్ లైక్ కాన్వెక్స్ మిర్రర్స్ మీద రే డయాగ్రామ్స్ రిప్రజెంటేషన్ ఇమేజ్ ఫార్మేషన్ అవి నేర్చుకున్నాము. సో అట్ ది సేమ్ టైం యూజెస్ ఆఫ్ కాన్కేవ్ మిర్రర్, యూజెస్ ఆఫ్ కాన్వెక్స్ మిర్రర్, మనం సైన్ కన్వెన్షన్స్ కూడా నేర్చుకున్నాము. సో నౌ మిర్రర్ ఫార్ములా అండ్ మ్యాగ్నిఫికేషన్. సో మిర్రర్ ఫార్ములా అండ్ మ్యాగ్నిఫికేషన్. సో మ్యాగ్నిఫికేషన్ ఫార్ములా అట్ ది సేమ్ టైం మిర్రర్ ఫార్ములా మనకు ఎందుకు యూజ్ అవుతుందంటే స్పెరికల్ మిర్రర్స్ లైక్ కర్వ్డ్ మిర్రర్స్లో మనము ఇమేజ్ ఆబ్జెక్ట్ ప్లేస్ చేసిన తర్వాత ఒక పొజిషన్లో ఇమేజ్ అనేది ఎక్కడ ఫామ్ అయింది, దాని యొక్క నేచర్ ఎలా ఉంది, అంటే బిగ్గా ఉందా లేదంటే స్మాల్గా ఉందా, దాని యొక్క క్యారెక్టరిస్టిక్స్ ఏంటి, ఆ యొక్క ఇమేజ్ యొక్క క్యారెక్టరిస్టిక్స్ లైక్ రియలా వర్చువల్. సో ఇవన్నీ మనకు తెలియాలంటే మనకు యూజ్ అయ్యే ఫార్ములా మిర్రర్ ఫార్ములా, అట్ ది సేమ్ టైం మ్యాగ్నిఫికేషన్ ఫార్ములా. ఆబ్జెక్ట్ డిస్టెన్స్. సో ఆబ్జెక్ట్ డిస్టెన్స్ని మనము ఏ లెటర్తో డినోట్ చేసుకుంటామంటే స్మాల్ యూ. నెక్స్ట్, సో ఈ స్మాల్ యూ అనేది యూజువల్లీ నెగిటివ్ బికాస్ ఆబ్జెక్ట్ అనేది ఎప్పుడైనా సరే లెఫ్ట్ సైడ్లో మనం ప్లేస్ చేస్తాం మిర్రర్కి. ఎయిదర్ ఇట్ ఈస్ ఏ కాన్వెక్స్ మిర్రర్ ఆర్ కాన్కేవ్ మిర్రర్. సో ఇక్కడ లెఫ్ట్ సైడ్లో ప్లేస్ చేసేటువంటి మనము నెగిటివ్గా కన్సిడర్ చేయాలన్నమాట. సో బికాస్ ఆఫ్ దట్ ఆబ్జెక్ట్ డిస్టెన్స్ ఈజ్ యూజువల్లీ నెగిటివ్ డ్యూ టు ఇట్ ఈస్ ప్లేస్డ్ టు ద లెఫ్ట్ సైడ్. దట్స్ వై ఇట్స్ ఏ నెగిటివ్. నెక్స్ట్, ఇమేజ్ డిస్టెన్స్ ఉంటామంటే ఇమేజ్ డిస్టెన్స్ని మనం ఏ లెటర్తో డినోట్ చేయాలి అంటే స్మాల్ వి. డిస్టెన్స్ ఈ స్మాల్ వి అండ్ ఫోకల్ లెంత్ని స్మాల్ ఎఫ్గా డినోట్ చేసుకోవాలి. సో హియర్ ఇమేజ్ డిస్టెన్స్ అండ్ ఫోకల్ లెంత్ అనేది పాజిటివ్ ఆర్ నెగిటివ్ బేస్డ్ ఆన్ ద మిర్రర్ టైప్ అండ్ ఇమేజ్ నేచర్. ఇమేజ్ డిస్టెన్స్ వి అనేది, ఫోకల్ లెంత్ ఎఫ్ అనేది పాజిటివ్ అయినా రావచ్చు, నెగిటివ్ అయినా రావచ్చు. ఇట్ ఈస్ డిపెండ్ ఆన్ మిర్రర్ టైప్ అండ్ ఇమేజ్ నేచర్ అనమాట. సో ఇది టోటల్లీ డిపెండ్ అయ్యేది ఏ టైప్ ఆఫ్ మిర్రర్ అని ఇమేజ్ ఫామ్ అయిన తర్వాత ఆ ఇమేజ్ యొక్క నేచర్ బట్టి ఇది నెగిటివా అంటే ఇమేజ్ డిస్టెన్స్ నెగిటివా లేదా పాజిటివా అనేది మనం డిసైడ్ చేసుకుంటాం. అట్ ది సేమ్ టైం ఫోకల్ లెంత్ కూడా అలానే సేమ్. ఓకేనా? సో నౌ మిర్రర్ ఫార్ములా. ఇంతకుముందు మనం ఇమేజ్ డిస్టెన్స్ గురించి, ఆబ్జెక్ట్ డిస్టెన్స్ గురించి డిస్కస్ చేసుకున్నాం కదా. సో ఇమేజ్ డిస్టెన్స్ని, ఆబ్జెక్ట్ డిస్టెన్స్ని ఏ లెటర్తో డినోట్ చేయాలో చెప్పాను కదా. ఇప్పుడు నేను ఇక్కడ మిర్రర్ ఫార్ములాలో ఆ లెటర్స్ యూస్ చేస్తాను, ఒకసారి అబ్జర్వ్ చేయండి. సో హియర్ మిర్రర్ ఫార్ములా ఇస్ నథింగ్ బట్ 1/v ప్లస్ 1/u ఈజ్ ఈక్వల్స్ టు 1/f. నేను ఇంతకుముందు మీతో డిస్కస్ చేసినప్పుడు యూ అంటే డిస్కస్ చేశాను, వి అంటే డిస్కస్ చేశాను, ఎఫ్ అంటే డిస్కస్ చేశాను. సో ఇక్కడ ఎఫ్ అంటే ఫోకల్ లెంత్, యూ అంటే ఆబ్జెక్ట్ డిస్టెన్స్, వి అంటే ఇమేజ్ డిస్టెన్స్. ఇంతకుముందే మనము డిస్కస్ చేసుకున్నాము. ఇక్కడ వి అంటే ఇమేజ్ డిస్టెన్స్, యూ అంటే ఆబ్జెక్ట్ డిస్టెన్స్, ఎఫ్ అంటే ఫోకల్ లెంత్. యూ మస్ట్. నెక్స్ట్, మ్యాగ్నిఫికేషన్ ఫార్ములా అంటే ఏంటో చెప్పుకుందాం, డిస్కస్ చేసుకుందాం. మ్యాగ్నిఫికేషన్ ఈజ్ నథింగ్ బట్ హియర్ దిస్ టెల్స్ హౌ బిగ్ ఆర్ స్మాల్ ద ఇమేజ్ ఈజ్ కంపేర్డ్ టు ద ఆబ్జెక్ట్. ఆబ్జెక్ట్ కంటే వచ్చిన ఇమేజ్ స్మాల్గా ఉందా అంటే సైజులో చిన్నగా ఉందా లేదా పెద్దగా ఉందా అని చెప్పేదే మ్యాగ్నిఫికేషన్. లైక్ సో నౌ మ్యాగ్నిఫికేషన్ ఫార్ములా ఈజ్ టేకెన్ బై m ఈజ్ ఈక్వల్స్ టు, మ్యాగ్నిఫికేషన్ ఈజ్ డినోటెడ్ బై m. మ్యాగ్నిఫికేషన్ స్మాల్ mతో డినోట్ చేసుకుంటాం, h'/h దీని ఫార్ములా. సో ఇక్కడికే అయిపోలేదు, ఇక్కడ h' అంటే ఏంటంటే హైట్ ఆఫ్ ద ఇమేజ్. ఇక్కడ h అంటే ఏంటంటే హైట్ ఆఫ్ ద ఆబ్జెక్ట్. ఈజ్ ఇట్ క్లియర్? సో
సో నెక్స్ట్, సో ఎం ఈజ్ ఈక్వల్స్ టు హెచ్ డాష్ బై హెచ్. హెచ్ డాష్ అంటే ఏంటంటే హైట్ ఆఫ్ ద ఇమేజ్, హెచ్ అంటే హైట్ ఆఫ్ ద ఆబ్జెక్ట్. సో దీన్ని మనము ఎం ఈజ్ ఈక్వల్స్ టు, మనము ఇమేజ్ డిస్టెన్స్ని దేంతో డినోట్ చేసుకుంటామని చెప్పాను యాక్చువల్లీ మీకు, వీతో. ఇమేజ్ని వీతో డినోట్ చేసుకుంటాం. నెక్స్ట్ ఆబ్జెక్ట్ని యూతో అనమాట. ఓకేనా? దిస్ ఈజ్ ద ఫార్ములా ఆఫ్ మ్యాగ్నిఫికేషన్. ఈజ్ ఇట్ క్లియర్? మ్యాగ్నిఫికేషన్ ఈజ్ either positive plus or minus. Magnification is either positive or negative based upon the problem, based upon the numerical problem, based upon the question. Okay, but ఇక్కడ ఒకటి అబ్జర్వ్ చేయాలి. u is nothing but ఆబ్జెక్ట్. ఇక్కడ ఆబ్జెక్ట్ డిస్టెన్స్, దీన్ని మనము నెగిటివ్లో తీసుకోవాలన్నమాట. సో అదొక్కటి గుర్తుపెట్టుకోండి. సో ఇప్పుడు రిఫ్రాక్షన్ ఆఫ్ లైట్. సో రిఫ్రాక్షన్ ఆఫ్ లైట్, సో రిఫ్లెక్షన్కి రిఫ్రాక్షన్కి దెర్ ఇస్ అ లాట్ ఆఫ్ డిఫరెన్స్. సో రిఫ్లెక్షన్ ఈజ్ టేకింగ్ ప్లేస్ ఆన్ రిఫ్లెక్టింగ్ సర్ఫేసెస్ లైక్ మిర్రర్స్, ప్లెయిన్ మిర్రర్స్, కాన్కేవ్ అండ్ కాన్వెక్స్ లైక్ కర్వ్ మిర్రర్స్. సో దీనిలో మీద రిఫ్లెక్షన్ ప్రాసెస్ జరుగుతుంది. రిఫ్రాక్షన్ ఇస్ డిఫరెంట్ హియర్. రిఫ్రాక్షన్ ప్రాసెస్ టేక్స్ ప్లేస్ when the light is traveling from one medium to another medium. Here medium is nothing but one atmosphere or material. For example, when a light is traveling from air to water. So here air is a rarer medium. Water is a denser medium. సో బేసిక్గా రిఫ్లెక్షన్ ప్రాసెస్లో ఏం జరుగుతుంది, ఒక లైట్ అనేది ఇన్కమింగ్ లైట్ అనేది ప్లెయిన్ సర్ఫేస్ మీద పడ్డప్పుడు రిఫ్లెక్షన్ సేమ్ యాంగిల్తో, నార్మల్కి ఇన్సిడెంట్ రేకి ఎంతైతే యాంగిల్ ఉంటుందో అట్ ది సేమ్ టైం రిఫ్లెక్టెడ్ రేకి నార్మల్కి అంతే యాంగిల్లో అది లైట్ అనేది రిఫ్లెక్ట్ అయ్యి వెళ్ళిపోతుంది అనమాట ఆపోజిట్ డైరెక్షన్లో. రిఫ్రాక్షన్ ప్రాసెస్లో అలా కాదు. రిఫ్రాక్షన్ ప్రాసెస్ ఎప్పుడు జరుగుతుందంటే ఒక లైట్ రే ఒక మీడియం నుంచి ఇంకొక మీడియంకి ట్రావెల్ అయ్యేటప్పుడు, లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఎయిర్ నుంచి వాటర్కి ట్రావెల్ అయ్యేటప్పుడు, ఎయిర్ నుంచి వాటర్కి ట్రావెల్ అయ్యేటప్పుడు రిఫ్రాక్షన్లో లైట్ రే అనేది ఏమవుతుంది, బెండ్ అవుతుంది. సో ఎందుకు బెండ్ అవుతుందంటే లైట్ ఈస్ ట్రావెలింగ్ సూపర్ ఫాస్ట్. లైట్ స్పీడ్ అనేది 1 సెకండ్కి 3 లక్షల కిలోమీటర్ల వేగంతో వెళ్తుంది 1 సెకండ్కి. సో అంత స్పీడ్గా వెళ్తున్న లైట్ రే ఒక రేరర్ మీడియం నుంచి డెన్సర్ మీడియంలోకి వెళ్ళగానే దాని స్పీడ్ అనేది డిక్రీజ్ అయిపోతుంది. లైక్ ఒక బెస్ట్ ఎగ్జాంపుల్, మీరు ఒక 5 ఫ్లోర్స్ ఉన్న బిల్డింగ్ పైకి వెళ్ళి ఒక స్టోన్ తీసుకున్నారు, స్టోన్ని పైనుంచి వేశారు, కింద పెద్ద స్విమ్మింగ్ పూల్ ఉంది. ఆ స్టోన్ అనేది ఎయిర్లో ట్రావెల్ అయ్యేటప్పుడు చాలా స్పీడ్గా వెళ్తుంది. సడన్గా వాటర్లో పడగానే దాని స్పీడ్ గ్రాడ్యువల్లీ డిక్రీజ్ అయిపోతుంది, అంటే దాని స్పీడ్ తగ్గిపోతుంది. అట్ ది సేమ్ టైం లైట్ అనేది 3 lakhs km/s యొక్క వేగంతో ట్రావెల్ అయ్యేటప్పుడు ఒక మీడియం అంటే ఎయిర్ అనే ఒక మీడియం నుంచి ట్రావెల్ అయ్యేటప్పుడు వాటర్ అనే మీడియంలోకి వెళ్ళినప్పుడు ఏమవుతుందంటే రిఫ్రాక్షన్ ప్రాసెస్ జరుగుతుంది. అంటే లైట్ యొక్క స్పీడ్ అనేది వాటర్లో వెళ్ళిన తర్వాత తగ్గిపోతుంది. తగ్గిపోవడం వల్ల లైట్ రే అనేది బెండ్ అవుతుంది అనమాట. సో రిఫ్రాక్షన్ గురించి డీటెయిల్గా విత్ ఎగ్జాంపుల్స్, విత్ రియల్ లైఫ్ ఎగ్జాంపుల్స్ టుమారో క్లాస్ చెప్పుకుందాం. సో సారీ ఫర్ ద ఇన్కన్వీనియన్స్ అగైన్. సో ఈ రోజు నుంచి డైలీ క్లాసెస్ ఆర్ డే బై డే క్లాసెస్ అనేవి యూట్యూబ్లో ఫిజిక్స్ ఇన్ డిజిటల్ ఛానల్లో మీకు వస్తూనే ఉంటాయి. సో సబ్స్క్రైబ్ ఫర్ మోర్ కంటెంట్. థ్యాంక్ యూ.